రాత్రి దయ్యం సినిమా చూసిన అసలు నిద్రన వార్తలే మామ దయ్యమే కళ్ళకి వస్తుంది నాకు. ఈ కాలంలో దయ్యాలు ఎక్కడ వెళ్ళడు? ఎందుకులే బాబాయ్, నేను చూపిస్తా మరి చూద్దాం ఇంకెక్కడరా ఇంకెక్కడరా బైక్ వెళ్ళారా ఇక్కడ నడుచుకుంటూనే వెళ్ళాలా? జనరేషన్లో దయాలు ఎక్కడికి రా, నేను అక్కడికి వెళ్ళి చూద్దాం బాబాయ్. దయ్యాలను చూపిస్తా అని చెప్పేసి అడవిని చూపిస్తున్నాం. ఇంకా ఇలాంటి చాలా కట్టుకుంటుంది. అవునా? నాకేమో సపైన పడిందా? అరే నాకేమో సపైన పడుతుందిరా. ఇప్పటి నుండి మాకు భయపెట్టి స్టార్ట్ చేసినా. నాకు చాలా భయంగా ఉందిరా. ఏమన్నాడు? నువ్వు భయపడగాక మమ్మల్ని కూడా భయపెట్టుతున్నావా? ఇంకా ఎంత దూరం రా మనం వెళ్ళాల్సింది? ఏం అల్లుడు ఏడు దయాలు చూపిస్తాను, ఎటో దింపుకొస్తుంది మొత్తం. ఏంద్రా అనిలు, దయాన్ని చూపిస్తా అని చెప్పి నరకాన్ని చూపిస్తున్నావు ఏంద్రా? మరి కొద్ది క్షణాల్లో మీకే తెలుస్తుంది దయ్యం ఉందో. ఓహో అవునా? కాళ్ళు లాగేస్తున్నారా బాబు? కూర్చున్నాం కాసేపు, ఇక్కడ కూర్చున్నాం రా కాసేపు. కాళ్ళు లాగేస్తున్నారా బాబు? బాబాయ్ మనం అనుకుంటున్న చోటు ఇదే. మనం రాత్రి దయ్యం సినిమాలు చూసినాం కదా, దయ్యాలు ఉంటాయంట. నిజంగా దయ్యాలు ఉంటాయా ఇప్పుడు? ఈ కాలంలో దయాలు ఎక్కడి? ఏమోరా, మనం రాత్రి సినిమాలు చూసినాం కదా, మళ్ళా అవి దయ్యాలు కదా మళ్ళీ వచ్చినాయి రాత్రి. అది అంత ఉట్టిగా డోపు. మళ్ళీ అక్కడ ఉంటాయంట కదరా, పోయి చూద్దామా మళ్ళా దయ్యాలు? చూద్దామా? చూద్దామారా మళ్ళీ ఉంటాయా మరి? ఏదా చూద్దాం, ఉంటే ఇట్లా ఉంటే చూద్దాం. ఈ కాలంలో దయాలు ఎక్కడికి? చూద్దాం. ఇంకా ఎంత దూరం రా మనం వెళ్ళాల్సింది? దయాన్ని చూపిస్తా అని చెప్పేసి నరకాన్ని చూపిస్తున్నావు. ఇది చాలా డేంజర్ ప్లేస్ ఇదంతా. అంత దయా చోటు వచ్చినామని చెప్పక వీడు. సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్, అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్. మణిరత్నం శంకర్లు ఏమన్నా బుటింగుల వినాయకులు వంశీలు పయనించే ఊడారా. రాఘవేంద్ర రావేమన్నా పాలు పళ్ళు బొడ్డు తప్ప గొప్ప సినిమా తీశాడా.